ఈ యాపిల్ ఫోన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇంకా కొందరికైతే పిచ్చి ఉంటుంది. యాపిల్ నుంచి కొత్త సిరీస్ విడుదలైందంటే చాలు పాత ఫోన్ పక్కన పడేసి కొత్తది కొనుగోలు చేసేవారిని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. అయితే ఓ బిచ్చగాడు మాత్రం తన వద్ద ఉన్న చిల్లర నాణేలన్నీ పోగేసి కొత్తగా విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశాడు. ఐఫోన్ అంటే ధనికుల ఫోన్ అనే మాటలు వినిపిస్తాయి. యాపిల్ ఫోన్ రిలీజ్ సమయంలో దాని రేటు లక్షకు తగ్గకుండా ఉంటుంది. అందుకే సామాన్యులు కాదు కదా, మధ్యతరగతి వాళ్ళు కూడా కొనడానికి చాలా కష్టమైన పని. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఇటీవల భారత మార్కెట్లోకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ విడుదలైంది. అయితే యాపిల్ లవర్స్ ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణేలతో యాపిల్ స్టోర్కు వచ్చి వాటితో కొన్నాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒంటిపై మాసిపోయిన బనియను, కింద లుంగీతో ఒళ్లంతా మురికిగా ఉన్న ఓ బిచ్చగాడు రద్దీగా హైఫైగా ఉండే యాపిల్ స్టోర్కు వచ్చాడు. తన భుజానికి ఓ సంచిని వేసుకుని చూడడానికి అసహ్యం వేసేలా ఉన్నాడు. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక యాపిల్ స్టోర్ సిబ్బంది అక్కడికి వచ్చిన కస్టమర్లు ఒక రకంగా చూడడం ప్రారంభించారు. కొత్తగా విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనేందుకు తాను స్టోర్కు వచ్చినట్లు ఆ బిచ్చగాడు చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా మొదట అదంతా జోక్ అనుకుని లైట్ తీసుకున్నారు. అయితే తన సంచిలో ఉన్న డబ్బులను అక్కడ ఓపెన్ చేసి చూపడంతో వారంతా షాక్ అయ్యారు. వాటిని తీసుకుని తనకు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆ యాపిల్ స్టోర్లో ఉన్న సిబ్బంది అంతా ఆ చిల్లర నాణ్యాలను లెక్కించడం ప్రారంభించారు. కొన్ని గంటల పాటు లెక్కించి 1.59 లక్షల మొత్తంతో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆ బిచ్చగాడిని సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ డబ్బులతో ఏదైనా పని చేసుకోవచ్చని లేదా చిన్న బిజినెస్ పెట్టుకుని జీవితాన్ని మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక మరికొందరైతే అతని పేదరికం తన కలను నెరవేర్చుకునేందుకు అడ్డం కాలేదని, అసలు అలా చేయడానికి చాలా ధైర్యం కావాలి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.